ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. నిద్ర సరిగ్గా హ్యాపీగా పోవాలి అంటే ఒక వరం లాగా అయిపోయింది. చాలా మందికి నిద్ర రాకుండా ప్రాబ్లమాటిక్‌గా ఉంటూ ఉంటారు కదా! సో, నిద్ర రాకుండా ఉండడానికి రీజన్స్ ఏంటి? అండ్ దాని నుండి ఓవర్‌కమ్ చేయాలి అంటే వాట్ వి హావ్ టు డూ డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ షాగుప్తా గారు. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. స్లీప్ అనేది ప్రాపర్‌గా, హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉండాలి అనేది నిజంగా చాలా మంది కోరుకుంటూ ఉంటారు. కొంతమందికి ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు. కొంతమంది సడెన్‌గా మధ్యలో లేస్తూ ఉంటారు. మధ్యలో ఒక్కసారి మెలుకువొస్తే అసలు నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? సో, అసలు స్లీప్ ప్రాబ్లమ్ కామన్‌గా ఓవర్ థింకింగ్ వల్ల పట్టట్లేదండి. ఒకటి ఓవర్ థింకింగ్ అంటే అయితే ఒకటి మొబైల్ యూజింగ్. ఓకే. అసలు ఆల్మోస్ట్ 70% కేసెస్ చూస్తే పడుకోవడానికి బెడ్ మీదకెళ్ళినప్పుడు ప్రశాంతంగా పడుకోవాలి. ఇక్కడ మొబైల్ యూజ్ చేసే వాళ్ళు ఏమంటారంటే ఆహ్, నిద్ర పట్టట్లేదు కాబట్టి మేము మొబైల్ యూజ్ చేస్తున్నాం అంటారు. అది కాదు, మీరు మొబైల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి నిద్ర పట్టట్లేదు. ఎగ్జాక్ట్‌లీ. ఈ డిఫరెన్స్ అర్థం అవ్వదు గదా! సో, బేసికల్లీ ఏంటంటే అది అడిక్షన్ అంతే. ఓకే. చాలామంది ఏమనుకుంటారంటే మేము ఒక 15 నిమిషాలు ట్రై చేసాము పడుకోవడానికి. మాకు నిద్ర హ్మ్. పట్టట్లేదు. ఇంక మొబైల్ యూజ్ చేస్తా ఉన్నాం. అవును. 15 కాదు. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు. ఒక మెడిటేటివ్ పొజిషన్‌లో మనము ఇప్పుడు నిద్రపోవాలంటే ఏం చేస్తామండి కామన్‌గా పగలంతా అలిసిపోయి వస్తాం. ఇంటికొచ్చిన తర్వాత అదే దుస్తులతో అలాగే ఎళ్లి పడుకుంటాం. హ్మ్. వచ్చిన తర్వాత నేనొకటే చాలామంది గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే మంచి నిద్ర పడతది అని చెప్పాను ఆ! చాలా వీడియోస్‌లో. యాహ్! అందరేమంటారంటే చన్నీళ్ళతో స్నానం చేయమన్నారు కదండీ మేడం అంటుంటారు. సో, డెఫినిట్‌గా చన్నీళ్ళతో ఎప్పుడు మార్నింగ్ చన్నీళ్ళతో స్నానం చేస్తే త్రూఅవుట్ ద డే యాక్టివ్‌గా ఆ ఉంటది మనకి. ఫ్రెష్‌నెస్ వస్తది ఫీల్ సో, గూడా. ఆ! దానివల్ల ఏంటంటే పని కూడా హ్యాపీగా చేయొచ్చు మనం. అంత ఓకే. యాక్టివ్‌గా. అదే పడుకుంటున్నప్పుడు రెస్టింగ్ ఫేజ్. ఆ టైంలో మనం ఏం చేయాలి? చన్నీళ్ళతో స్నానం చేస్తే యాక్టివ్ అయిపోతది. నిద్ర పట్టదు హ్మ్. మనకి. సో, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి అండ్ కంఫర్టబుల్ దుస్తులేసుకొని అండ్ బెస్ట్ థింగ్ అండి. నేను చాలామంది పేషెంట్స్‌కి స్లీప్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో చాలామంది గమనిస్తే స్లీప్ యాప్నియా మిషన్స్ వాడేవాళ్ళున్నారు. స్లీపింగ్ పిల్స్ ఏసుకునే వాళ్ళున్నారు. ఇంకా రకరకాల రెమెడీస్ ఫాలో అయ్యేవాళ్ళున్నారు. కానీ నిద్ర పట్టక చాలామంది ఇబ్బంది పడి నెక్స్ట్ డే రోజు బ్లోటింగ్, హెవీనెస్, కోపము, చిరాకు ఒకటి గాదు. అసలు నిద్ర లేని వాళ్ళని చూస్తేనే కనుక్కోవచ్చు. మీకు నిద్ర పట్టట్లేదు అని. అంత ఇరిటేషన్ ఉంటది వాళ్ళలో. కాబట్టి పడుకునే ముందు వెరీ సింపుల్. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల ప్రక్రియ అంతే. హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో హ్మ్. ఒక్క స్పూన్ ధనియాలేసుకొని 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకోండి. మీరు డెఫినిట్‌గా చేయండి. 100% నిద్ర పడతది. ఓకే. మన ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి అరికాలలో. అవి మనం స్టిమ్యులేట్ చేయాలి. అదెలాగా మనం పడుకునే ముందు వేడి నీళ్ళలో కాలు పెట్టుకుంటే, ఇప్పుడు పాతకాలంలో బాగా నొప్పులుంటాయి. పొలంలో బాగా అలిసిపోయి ఇంటికొచ్చిన తర్వాత, మనం ఇంట్లో నొప్పులున్నాయంటే వేడి నీళ్ళలో కాలు పెట్టించేవాళ్ళు హ్మ్. పాతకాలంలో. హ్మ్. ఓకే. సో, సాల్ట్ ఏసి కూర్చొని పెట్టించేవాళ్ళు. ఇప్పుడేంటంటే సాల్ట్ లేకుండా ధనియాలేసుకొని ధనియాలు. చాలా మంచి రిలాక్సేషన్ ఉంటది. సాల్ట్ అవసరం లేదా? అవసరం లేదు. ఓకే. సాల్ట్ కాకుండా మనం నొప్పులు బాగున్నాయనుకోండి, హ్మ్. మనం సాల్ట్ ఏసుకోవచ్చు. హ్మ్. ఓన్లీ నిద్ర కోసం అనుకోండి ధనియాలేసుకొని ఓకే. 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకుంటే, 10 నిమిషాల తర్వాత ప్రశాంతంగా రూమ్ లైట్స్ ఆపేసి, ఒక 5, 10 నిమిషాలు మన ఫ్రీ టైమ్ అదే మన సెల్ఫ్ టైమ్. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోమంటాను. చాలామంది జరిగిపోయిన దాని గురించి ఓవర్ థింక్ చేసి వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు. దానివల్ల నిద్ర పాడు చేసుకుంటున్నారు. ఆలోచించాలంటే చాలా ఉంటాయి. డెఫినిట్‌గా. ఆ! ఎందుకు అంటే ఒక నిద్ర పర్ఫెక్ట్‌గా లేకపోతే కౌంట్‌లెస్ డిసీజెస్ వస్తాయండి. హుహు. ఒకటి నిద్ర లేకపోతే పొద్దున్నే యోగా చేయలేము. ఏ యాక్టివిటీ లేదు. మజిల్ టైట్ అయిపోతది. సో, మోషన్ సరిగ్గా అవ్వదు. సో, దాంతో పాటు ఓవర్ స్ట్రెస్ అయిపోతది. లేట్ బ్రేక్‌ఫాస్ట్ తింటాము. లేట్ లంచ్, లేట్ డిన్నర్ దానివల్ల బీపీలు, షుగర్‌లు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బరువు పెరిగిపోవడం. ఇంకా చెప్తున్నాను కదా! జనరల్‌గా వచ్చే ఎన్నో రకాల డిసీజెస్ రావడానికి కూడా మెయిన్ కారణం నిద్రే. నిద్రపోవాలంటే 100% మొబైల్‌కి దూరంగా ఉండండి. ఓకే. బై 9:30, 10 కల్లా మొబైల్ పక్కన పెట్టేసేయాలి. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి, సో, ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని, ఒక బ్రీత్ తీసుకోవడం, హోల్డ్ చేసి స్లోగా వదలడం. హ్మ్. ఒక బ్రీత్ తీసుకోవడం, హోల్డ్ చేయడం, స్లోగా వదలడం. ఒక 10-15 టైమ్స్ చేయండి అంతే. డెఫినిట్‌గా ఆ 10-15 టైమ్స్‌లోనే మంచి నిద్రపోయి ఉంటారు మీరెప్పుడో. ఓకే. సింపుల్. ఒక హెల్తీ ప్రాసెస్ ఫాలో అవ్వాలంటే 1 డేలో రిజల్ట్ రావాలని కోరుకుంటారు. కానీ ఇది చేయడానికి గూడా ఓపిక ఉండదసలు ఉండాలి. కొంతమందికి. లేకపోతే చెప్పాను ఒక నిద్ర రాకపోతే రోగాలు కౌంట్‌లెస్ వస్తున్నాయంటే హ్మ్. ఒక సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వడంలో ఏముంది? ఒకరు కాదు మిషన్స్ స్లీప్ యాప్‌ని మిషన్స్ వాళ్ళెలా ఉంటదంటే ఎక్కడైనా ట్రావెల్ చేయాలని ఏదైనా ఫంక్షన్‌కెళ్ళాలని సరే ఆ మిషన్‌కి అలవాటయిపోయింటారు కదా! అది లేకపోతే నిద్ర రాదు వాళ్ళకి. హ్మ్. సో, అదెక్కడ క్యారీ చేయలేరు. ఎంత ఇబ్బంది పడుతుంటారో అంత ఇబ్బంది. స్లీప్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. మనం ఇలాగ రిలాక్స్ దొరికింది, టైం దొరికిందంటే అలా కొనికేసేసేయాలి. అంత మైండ్‌ఫుల్‌గా ఉండాలి మనం. నిద్ర ఉంటే
ఆ ఫ్రెష్ ఫేస్‌లో ఫీల్ ఉంటది చూడండి. అది ఉంటేనే మనము ఈవెన్ దో ఈ ఏజ్‌లో అండి చాలా మందికి క్రానిక్ గ్యాస్ట్రైటిస్ 30 వాళ్ళు 40 లాగా కనపడుతున్నారు. హ్మ్. అంటే లైక్ ఏజ్ డిఫరెన్సెస్ ఎందుకంటే ఎవ్వరికీ ఫుడ్ ప్యాటర్న్ సరిగ్గా లేవు. జంక్ ఫుడ్స్, నైట్ ఇంకోటి చాలామంది పడుకోవడానికి 3 అవర్స్ ముందు ఖాళీగా ఉండాలి స్టమక్. హ్మ్. అలా అయితే మేము 2 గంటలకు పడుకుంటాము. 9, 10 గంటలకు తింటాం అది రాంగ్. బై 6:30 కల్లా డిన్నర్ ఫినిష్ చేసి ఈవినింగ్. సో, బై 9:30-10 మాక్సిమం ట్రై చేయండి. ఈ జనరేషన్‌లో అవ్వదు 10:00 పడుకోవడం. అట్‌లీస్ట్ ట్రై చేద్దాం. 10:30 కన్నా పడుకుంటే హెల్త్ ఇంపార్టెంట్ గదా! మంచి నిద్ర పడతది. మీరు తిని ఇమ్మీడియేట్‌గా బెడ్ ఎక్కి పడుకున్నారనుకోండి, దానివల్ల బ్లోటింగ్ ఎక్కువైపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ అవ్వక చాలా ఇబ్బంది పడతారు. ఓకే. అంటే వెరీ సింపుల్. నిద్ర పట్టడానికి మెయిన్ ఒకటి కొన్ని డెఫిషియన్సీస్ వల్ల గూడా నిద్ర పట్టదు యాక్చువల్లీ. సో, మనం డెఫిషియన్సీస్ గురించి మనం మాట్లాడుకుంటే, మనం మంచిగా ఆవు పాలుంటాయి గదా! ఆవు పాలల్లో మనకి పిస్తా ఉంటది గదా! హ్మ్. పిస్తాని పౌడర్ జేసేసుకోండి దోరగా వేపుకొని. ఆ పిస్తా పౌడర్‌ని ఆవు పాలలో హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి. హ్మ్. అది గూడా ఎప్పుడు మనము లైక్ ఒక పడుకోవడానికి 15, 20 నిమిషాల ముందు. పాలు కూడా చాలా తక్కువ క్వాంటిటీ. టీ కప్ అంత పాలలో ఒక అర స్పూన్ అంత పిస్తా పౌడర్‌ని కలుపుకొని తీసుకోండి. చాలా మంచి నిద్ర పడతదండి. సో, కొంతమందిలో జస్ట్ ధనియాలు మన నీళ్ళలో వేసుకొని కాళ్ళు పెట్టుకోమన్నాం గదా! అలాగే ధనియాలు నీళ్ళలో ఏసుకొని లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగినా గూడా మంచి నిద్ర పడతది. ఓకే. అది ఇండివిడ్యువల్ కేసెస్‌ని బట్టి చెప్పొచ్చు. సో, ఒక్కొక్క కేస్‌లో ఒక్కొక్క వెరీ సింపుల్. జనరల్‌గా న్యాచురల్‌గా ఎలాంటి రెమెడీస్ ఒద్దు. మంచి నిద్ర పట్టాలంటే ఓవర్ థింకింగ్ ఆపండి. మొబైల్ పక్కన పెట్టండి. ప్రశాంతంగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకొని, లైట్ ఆపేసి బెడ్ మీద పడుకొని జస్ట్ బ్రీత్ మీద ఫోకస్ చేయండి. మనిషికి నిద్ర పడుకునే వాళ్ళకి, నిద్ర పడుకోని వాళ్ళలో మనం డిఫరెన్స్ చూస్తే, సో, నిద్ర లేని వాళ్ళలో అసలు ఒక కైండ్ ఆఫ్ కోపము, ఇరిటేషను ఇంగా ఇంగా అసలింకా అట్లుంటదనమాట. ఇరిటేషన్ ఎప్పుడు చాలా ఇదొకటి. మంది వస్తుంటారు కదా ఎదురుగా. అడుగుతుంటే క్వెషన్స్ అడుగుతున్నప్పుడు వాళ్ళు. వాళ్ళ కంప్లెయింట్ వాళ్ళు చెప్పడానికి ఇరిటేట్ అయిపోతుంటారు. హ్మ్. నేను వినడానికి నేను రెడీగా ఉన్నప్పుడు అపోజిట్ పర్సన్ చెప్పడానికి ఆ! ఇది అంటుంటారు. సో, అది బై బిహేవియర్‌లో తెలిసిపోతది. కాబట్టి నిద్ర చాలా ఇంపార్టెంట్. నిద్ర లేకపోతేనే మనకి చాలా వరకు బీపీలు, షుగర్‌లు, బరువులు, నొప్పులు, తిమ్మిర్లు అన్నిటికి కారణం నిద్రే. నిద్రపోతే మార్నింగ్ తొందరగా లెగుస్తాం, యోగా చేసుకుంటాం, టైంకి ఫుడ్ తింటాము. అండ్ ఏ డెఫిషియన్సీస్ రావు కాబట్టి, ఏ పెయిన్స్ ఉండవు మనకి. కాబట్టి స్లీప్‌ని అస్సలు ఓన్లీ బికాస్ ఆఫ్ మొబైల్ యూజింగ్ వల్ల అశ్రద్ధ చేస్తే, పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో లేట్ నైట్స్ మొబైల్ పట్టుకొని చూస్తూ ఉంటారు యూట్యూబ్స్‌లో. దయచేసి నిద్ర లేకపోతేనే మీ షుగర్ లెవెల్స్ బాగా ఫ్లక్చుయేట్ అవుతాయి. మీ బీపీ హై అవుతది. అండ్ ఓవరాల్‌గా అన్ని కంప్లెయింట్స్ ఓన్లీ నిద్ర వల్లే. బై 9:30 కల్లా మొబైల్స్ అనేది బంద్ చేసేసేయాలి. అవసరం ఉంటే యూజ్ చేయండి. ఎందుకంటే హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏది లేదండి. ఎన్నో రకాల కాంప్లికేటెడ్ డిసీజెస్ మన దగ్గరికి వస్తుంటారు. సో, వాళ్ళకి నేను చెప్పే సింపుల్ లైఫ్ స్టైల్ లెసన్ ఒకటే. టైంకి తినండి, ఎక్కువగా ఆలోచించొద్దండి, అండ్ వాటర్ ప్రాపర్‌గా తీసుకోండి, తొందరగా పడుకోండి. అండ్ చిన్న చిన్న యోగా లాంటివి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి. సింపుల్ ఇదొక్కటి ఫాలో అయితే చాలు. మీకు నా అవసరం కూడా లేదు. ఆటోమేటిక్‌గా మీరు తగ్గుతారని నా దగ్గరికొచ్చే వాళ్ళకి చెప్తుంటాను. సో, మీరు కూడా ఎవరైతే వీడియో చూస్తుంటారో ఓన్లీ బికాస్ ఆఫ్ మొబైల్ వల్ల నిద్రపోతుంటే మాత్రం సో, మొబైల్స్ దూరంగా ఉండండి. ఒకవేళ మాక్సిమం అలవాటు లేదు మాకైనా నిద్ర పట్టట్లేదు అనుకుంటే మాత్రం వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం, ఆవు పాలలో పిస్తా పౌడర్ కలుపుకొని తీసుకుంటే మాత్రం బ్రహ్మాండమైన నిద్ర పడతది. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ యూర్ టైమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.